Good evening, officers. నేను ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. HET మరియు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థుల కోసం మరియు అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టెట్ 2 విద్యార్థుల కోసం ఫిజిక్స్ లో మొదటి పాఠ్యాంశమైనటువంటి కొలతలు మెజర్మెంట్స్ అందులో పార్ట్ 1 వీడియోను మీకోసం రైట్ పాత్ నుంచి అందించబోతున్నాను. అసలు కొలతలు అంటే ఏమిటి? మనం ఏదైనా ఒక వస్తువు యొక్క పొడవు కొలవాలంటే స్కేల్ తీసుకుంటాం. వస్తువు యొక్క బరువును కొలవాలి, ద్రవ్యరాశిని కొలవాలంటే వెయింగ్ మిషన్ తీసుకుంటాం. అదేవిధంగా ఏదైనా సంఘటన జరిగిన సమయాన్ని తెలుసుకోవాలంటే వాచ్ చూస్తాం. ఇక్కడ వస్తువు యొక్క పొడవు మనకు తెలియదు, స్కేల్ యొక్క పొడవు మనకు తెలుసు. అలా తెలియని వస్తువు పరిమాణాన్ని తెలిసిన వస్తువు పరిమాణంతో పోల్చి చెప్పడాన్ని కొలత అంటాం. కంపారిజన్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ ది అన్నోన్ బాడీ with the quantity of the known body is called measurement. ఈ కొలతల ప్రాముఖ్యతను తెలియజేసినటువంటి శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్. The importance or the significance of the measurements was explained by the scientist Lord Kelvin. మరి కెల్విన్ గారు కొలతల ప్రాముఖ్యతను చెప్పిన తర్వాత మనం విజ్ఞాన శాస్త్రంలో వేటిని కొలవాలి? భౌతిక రాశులను కొలవాలి. We have to measure physical quantities. సో భౌతిక రాశులు అంటే వస్తువు యొక్క లేదా పదార్థం యొక్క కొలవగలిగిన ధర్మాలను భౌతిక రాశులు అంటారు. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ వాట్? ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రేడియేషన్. ప్రాపర్టీస్ ఏంటివి అంటే పొడవు కావచ్చు, వైశాల్యం కావచ్చు, ఘన పరిమాణం కావచ్చు, ద్రవ్యరాశి కావచ్చు, కాలం కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, విద్యుత్ ప్రవాహం కావచ్చు. ఇవన్నీ భౌతిక రాశులు. మనం వీటిని కొలవాలి. మళ్ళీ భౌతిక రాశుల్లో 2 రకాల భౌతిక రాశులు: ప్రాథమిక రాశులు, ఉత్పన్న రాశులు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్: ఫండమెంటల్ or basic physical quantities and derived physical quantities. ప్రాథమిక రాశులు అంటే ఇతర రాశులపైన ఆధారపడని రాశులను ప్రాథమిక రాశులు అంటారు. సో ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఆధారపడిన వాటిని ఉత్పన్న రాశులు అంటాం, ఆధారపడని వాటిని ప్రాథమిక రాశులు అంటాం. మరి ఈ భౌతిక రాశులను కొలవడానికి ముఖ్యంగా మనం 3 పద్ధతులు ఎంచుకోవడం జరిగింది. టు మెజర్ ఫిజికల్ క్వాంటిటీస్ we are using 3 systems. One is FPS system, CGS system, MKS system. F అంటే ఏంటిదమ్మా అంటే ఫుట్, P అంటే పౌండ్, S అంటే సెకండ్, C అంటే సెంటీమీటర్, G అంటే గ్రాములు, S అంటే సెకండ్, M అంటే మీటర్, K అంటే కిలోగ్రామ్, S అంటే సెకండ్. F అంటే ఫుట్ అన్నమాట. ఫుట్ అంటే అడుగు అన్నమాట. అడుగు అంటే ఒక కాలు కింది భాగాన్ని మనం ఏమంటాం చెప్పండి? అడుగు అంటాం. ఛత్రపతి సినిమాలో హీరో ఏమంటాడు? శవాన్ని గుంజుకొస్తే కోట సినిమాలో అడుగుతాడు, నీకు ఏం కావాలని? ఒక్క అడుగు అంటాడు. సో హీరో 6 అడుగులు ఉండు కాబట్టి అడుగు ఆడేస్తాడు. సో కాబట్టి ఇక్కడ అడుగు అంటే ఒక కాలు కింది భాగం. సరే, ఇక్కడ ఒక అడుగు అంటే ఎంత? ఒక అడుగు అంటే ఎంత అంటే 1 2 3 4 3.26 అడుగులు వేస్తే 1 మీటర్ అవుతుంది. ఇప్పుడు ఛత్రపతి ఒక అడుగు వేస్తే ఛత్రపతి అవుతుంది, 7 అడుగులు వేస్తే పెళ్ళి అవుతుంది. అట్లనే 3.26 అడుగులు వేస్తే 1 మీటర్ అవుతుంది. సో F అంటే ఫుట్ అనమాట, అడుగు అనమాట. ఓకేనా? P అంటే పౌండ్ అనమాట. పౌండ్ అంటే 454 గ్రాములు. 454 గ్రాములు కలిస్తే 1 పౌండ్ అవుతుంది. అంటే దాదాపు ఒక 1/2 kg అన్నమాట పౌండ్ అంటే.
సరే ఇక్కడ విషయానికి వద్దాం. పొడవుకి ఎపిఎస్ లో ప్రమాణం ఫూట్ అన్నమాట అడుగు, సిజిఎస్ లో ప్రమాణం సెంటీమీటర్, ఎంకేఎస్ లో ప్రమాణం మీటర్. అన్నిట్లో మొదటి అక్షరం ఎవరికి ప్రమాణం అమ్మా అంటే పొడవు అన్నమాట. ఓకేనా? మొదటి అక్షరం అన్నిట్లో పొడవును కొలుస్తుంది, రెండో అక్షరం ద్రవ్యరాశిని కొలుస్తుంది, మూడో అక్షరం కాలాన్ని కొలుస్తుంది. సో అన్నిట్లో మొదటి అక్షరం చూడండి, పొడవుకు ప్రమాణము ఫూట్ అన్నమాట, సెంటీమీటర్ అన్నమాట, మీటర్ అన్నమాట. ఓకేనా? ఇన్ ఆల్ దీస్ త్రీ సిస్టమ్స్, first word is the unit of length, the second word is the unit of mass, third word is the unit of time. చూడండి, సో పొడవు ప్రమాణం ఎంపీఎస్ లో ఫూట్, సిజిఎస్ లో సెంటీమీటర్, ఎంకేఎస్ లో మీటర్. ద్రవ్యరాశి మాస్ కి రెండో అక్షరం కదా, సో పి అంటే పౌండ్ అన్నమాట, జి అంటే గ్రాములు అన్నమాట ఎంకేఎస్ లో. ఓకేనా? ఎంకేఎస్ లో ఇక్కడ కిలోగ్రామ్ అన్నమాట. ఏంటిదమ్మా? కిలోగ్రామ్. కేజీ అంటే ఏంటిది? కిలోగ్రామ్. చూడండి, ఇక్కడ ద్రవ్యరాశికి ఎంపీఎస్ లో పౌండ్, సిజిఎస్ లో గ్రాములు, ఎంకేఎస్ లో కిలోగ్రాములు. కాలానికి అన్నిట్లో ప్రమాణం ఏంటిదమ్మా అంటే సెకండ్ అన్నమాట. ఓకేనా? చూడండి, అన్నిట్లో మొదటి అక్షరం ఎవరికి ప్రమాణం? పొడవు. రెండో అక్షరం ద్రవ్యరాశి, మూడో అక్షరం కాలానికి. సో పొడవు ప్రమాణం ఏంటిది? ఫూట్, సెంటీమీటర్, మీటర్. నెక్స్ట్ వన్, ద్రవ్యరాశికి ఎంపీఎస్ లో పౌండ్, సిజిఎస్ లో గ్రాములు, ఎంకేఎస్ లో కిలోగ్రాములు. సో కాలానికి ఎంపీఎస్ లో సెకండ్, సిజిఎస్ లో సెకండ్, ఎంకేఎస్ లో సెకండ్. చూడండి, ఈ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అంటాం. ఎంపీఎస్ పద్ధతిని మనం ఏమంటాం అంటే బ్రిటిష్ పద్ధతి అంటాం. సిజిఎస్ పద్ధతిని ఏమంటామమ్మా అంటే ఫ్రెంచ్ పద్ధతి అంటాం. ఓకేనా? సో ఎంకేఎస్ పద్ధతిని ఏమంటాం అంటే మనం ఎస్ఐ పద్ధతి అంటాం. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అన్నమాట, అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సిజిఎస్ కి ఎంకేఎస్ కి మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను సిజిఎస్ కి ఎంకేఎస్ తీసుకున్నా. సిజిఎస్ లో ఏముందమ్మా? ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్ ఉంది. ఓకే, ఎంకేఎస్ లో ఏముంది? కిలోగ్రామ్ ఉంది కదా. సో సిజిఎస్ లో లెంత్ కు ప్రమాణం ఏముంది? సెంటీమీటర్, ఎంకేఎస్ లో మీటర్ ఉంది. అయితే ఒక మీటర్ ఈక్వల్ టు ఏమైతుందమ్మా అంటే 100 సెంటీమీటర్స్ అయితే. అట్లనే ఒక కిలోగ్రామ్ ఈక్వల్ ఏమైతుంది? 1000 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా? ఈ 100 నేను రాసుకోవచ్చమ్మా. 100 ను నేనేం రాసుకోవచ్చు? 10 into 10 రాసుకోవచ్చుగా, సెంటీమీటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1000 నేను రాసుకోవచ్చు. నేను 10 into 10 into 10 into 10 ఏం రాయొచ్చు? గ్రామ్స్ రాయొచ్చు కదా. అంటే నేను 10ని 2 సార్లు ఇంటూ చేస్తే సెంటీమీటర్ మీటర్ అవుతుంది, 10ని 3 సార్లు ఇంటూ చేస్తే గ్రామ్ కిలోగ్రామ్ అవుతుంది. అంటే సిజిఎస్ కు ఎంకేఎస్ కు మధ్యన 10కి సంబంధించిన రిలేషన్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ ఒక 40 ఏళ్ల క్రితం ఏముండే? 40-50 ఏళ్ల క్రితము 5th చదివితే టీచర్ జాబ్ వచ్చేది, 7th చదివితే హెచ్ఎం జాబ్ వచ్చేది, 10వ తరగతి చదివితే ఆయనకి ఏం ఇవ్వాలనో, ఏం జాబ్ ఇవ్వాలనో అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్. అందుకే 10నప్పుడు మెట్రిక్ పద్ధతి అనేది. ఆయన పలానా నాయకుడు ఓకేనా మెట్రికులేషన్ పూర్తి చేసి పై చదువుల కోసం మద్రాసు వెళ్ళినాడు అనేది. పై చదువులు ఏంటివయ్యా అంటే ఇంటర్మీడియట్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏమంటున్నా, 10 అనే పదాన్ని చెప్పడానికి చెప్తున్నా నేను. 10 అంటే మెట్రిక్ అన్నమాట. కాబట్టి సిజిఎస్ ఎంకేఎస్ పద్ధతులను మెట్రిక్ రిలేషన్ పద్ధతులు అంటాం. వీటినే మెట్రిక్ పద్ధతులు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎంపీఎస్ పద్ధతిని మనం ఏమనాలి? బ్రిటిష్ పద్ధతి. సిజిఎస్ పద్ధతిని ఫ్రెంచ్ పద్ధతి అనాలి. ఎంకేఎస్ పద్ధతిని ఎస్ఐ పద్ధతి అనాలి. సిజిఎస్ ఎంకేఎస్ పద్ధతులను కలిపి మనం ఏమనాలమ్మంటే మెట్రిక్ రిలేషన్ పద్ధతులు లేదా మెట్రిక్ పద్ధతులు అనాలి. చూడండి, ఇప్పుడు మనం ఒక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రాథమిక ప్రమాణాలు అంటాం. అంటే ప్రాథమిక ప్రమాణాలు అంటే ప్రాథమిక రాశుల ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటాం. మరి ప్రాథమిక రాశులు అంటే ఇతర రాశులపైన ఆధారపడని రాశులు. సో ఫండమెంటల్ యూనిట్స్. వాట్ ఆర్ ఫండమెంటల్ యూనిట్స్? Units of fundamental physical quantities are called fundamental units. So how many fundamental physical quantities are there in nature? There are 7 fundamental physical quantities. Okay na? 7 ప్రాథమిక రాశులు ఉన్నాయి. ఏంటివమ్మా అది? పొడవు, ద్రవ్యరాశి, కాలము, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహము, పదార్థ రాశి. చెప్పండి ఒకసారి చూద్దాం. పొడవు, ద్రవ్యరాశి, కాలము, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహం, పదార్థ రాశి. How many fundamental physical quantities are there in nature, in universe, in the world? 7 fundamental units are there. Length, mass, time, luminance of light
అండ్ టెంపరేచర్, కరెంట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. చూడండి రండి ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు పొడవుకు అంతర్జాతీయ ప్రమాణం చెప్తున్నా, ఎంకేఎస్ ప్రమాణం చెప్తున్నా. పొడవుకి ఏంటిదమ్మా మీటర్ అన్నమాట, ద్రవ్యరాశికి ఏంటిది కిలోగ్రామ్, కాలానికి ఏంటిదమ్మా సెకండ్, కాంతి తీవ్రతకి ఏంటిదమ్మా క్యాండిల్. ఓకేనా, ఇది అన్నమాట క్యాండిలా. ఓకేనా, సో క్యాండిలా అన్నమాట అది. ఉష్ణోగ్రత కెల్విన్, విద్యుత్ ప్రవాహం ఆంపియర్, పదార్థ రాశి మోల్ అన్నమాట. సో ఇవి 7 ప్రాథమిక రాశులు. 7 ప్రాథమిక రాశుల యొక్క అంతర్జాతీయ ప్రమాణాలు చెప్పినాం. సో లెంత్ కి యూనిట్ ఏంటిది మీటర్, మాస్ కి యూనిట్ కిలోగ్రామ్, టైం కి యూనిట్ సెకండ్, ల్యూమినెన్స్ ఆఫ్ లైట్ కి క్యాండిలా, టెంపరేచర్ కి కెల్విన్ అండ్ కరెంట్ కి ఆంపియర్ అండ్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ కి ఏంటిదమ్మా అంటే మోల్ అన్నమాట. ఓకేనా, ఇవి ప్రాథమిక రాశుల యొక్క ప్రమాణాలు. చూస్తూనే ఉండండి రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ మీ ఫిజిక్స్ రమేష్ సార్. ఈ డిఎస్సి రిజల్ట్స్ లో ఉత్తీర్ణత సాధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అదే విధంగా మీ అందరికీ భగవంతుడు మంచి బంగారు భవిష్యత్తు కలగజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ ఫిజిక్స్ రమేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.